Hey guys and welcome back to my channel Vishnu pathuri. So ఇవాళ మనం బటర్ చికెన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి చూసేద్దాం. సో దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మనం బటర్ వేసుకుంటున్నాము. ఈ బటర్ అంతా ఇలా మనకి కొంచెం కరిగిన తర్వాత దాల్చిన చెక్క వేసుకుంటున్నాము. అలాగే యాలకులు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఈ మసాలాస్ అన్నీ కొంచెం వేగేదాకా మనం బటర్లో ఇలా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా పొడుగ్గా చీరికల్లా కట్ చేసుకుని మనం వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక టొమాటోని వేసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఈ టొమాటో కూడా ఇలా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత దాన్ని చల్లారి పెట్టుకుని ఇలా మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని మనం 1/2 kg చికెన్ తీసుకుంటున్నాము. దాంట్లోకి ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ బద్ద కూడా తీసుకుని రసాన్ని దాంట్లో పిండేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలిసేలాగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని మళ్ళీ బటర్ వేసుకోవాలి. ఈ బటర్ మొత్తం మంచిగా కరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. చికెన్ అంతా ఇలా బాగా ఫ్రై అయ్యి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుని అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం బటర్ వేసుకుని సాజీరా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నాము. అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదంతా కొంచెం దగ్గర పడేంత వరకు మనం కలుపుకుంటూ ఉడకనివ్వాలి. సో ఇది కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఇంకాస్త ఉడకనివ్వాలి. మన కర్రీ చూసారంటే రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు దీని మీద ఒకవేళ మీ దగ్గర ఉంది అంటే దీని మీద ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పాల మీద మీగడ కూడా ఒక 1-2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం కమ్మదనం యాడ్ అవుతుంది కర్రీకి. సో ఇంకాస్త దగ్గర పడిన తర్వాత మీకు నచ్చే కన్సిస్టెన్సీలోకి వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బటర్ చికెన్ రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.